హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో గోధుమ పిండితో మంచి స్నాక్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలాగ ఒకసారి ట్రై చేయండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను. ముందుగా ఇప్పుడు చపాతీ ముద్దను కలుపుకుందాము. అందుకోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి. ఒకవేళ మీరు చపాతీలు చేసినాక ముద్ద మిగులుతుంది కదా, చపాతీ ముద్ద అదైనా తీసుకోవచ్చు. ఒకవేళ చపాతీ ముద్ద లేకపోతే ఇలా పిండి తీసుకొని కలుపుకోండి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగానే కలుపుకోండి. ఆయిల్తో ఒకసారి పిండిని కలిపేసుకొని ఆ తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కనుంచుకోండి. ఇది నానుతూ ఉంటుంది. మనం నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూద్దాం. ఇంతలోకి ఇంకొక బౌల్ తీసుకోండి. వెడల్పుగా ఉన్నది తీసుకోండి. ఇప్పుడు ఆ బౌల్లో ఒక అరకప్పు వరకు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకోండి. ఇది ఎందుకంటే మనం చేసిన తర్వాత డిప్ చేయడం కోసం తీసుకుంటున్నాం ఈ పిండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి. అంటే కొంచెం పలుచగానే కలుపుకోండి. వాటర్ వేసుకొని ఎక్కడ ఉండాలి లేకుండా కలిపేసుకొని పక్కన ఉంచుకోండి. ఈ పిండి అనేది నానుతూ ఉంటుంది. మనం ఇంతలోకి బంగాళదుంప స్టఫింగ్ అని రెడీ చేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇలా కలుపుకొని ఇది కూడా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 బంగాళదుంపలు ఉడకపెట్టిని తీసుకున్నాను. మీడియం సైజు ఉన్న బంగాళదుంపల్ని తీసుకోండి. బంగాళదుంపల్ని ఇలా చేత్తోనే మెత్తగా చేసేసుకోండి. ఇలా మెత్తగా చేసుకున్న బంగాళదుంప ముద్దలో ఇప్పుడు మిగతావి వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు కూడా వేసుకోండి. కారం వచ్చి ఒక అర స్పూన్ అలా వేసుకోండి. చూసుకొని వేసుకోండి మీరు తినేదానికి తగ్గట్టు. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఒక అర స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకోండి. ఒక పావు టీ స్పూను గరం మసాలా పొడి వేసుకోండి. పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా పొడి కూడా వేసుకోండి. అలాగే ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయ కూడా ఒకటి కానీ 2 కానీ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నిటిని బాగా కలుపుకోండి. స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా మనకి. ఇప్పుడు గోధుమ పిండి ముద్దను తీసుకోండి. ముందుగా కలిపి ఉంచుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని ఒక పెద్ద సైజువి 2 బాల్స్గా డివైడ్ చేసుకోండి. మనం ఇక్కడ పెద్ద చపాతీలు చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని చల్లుకొని చపాతీ చేసుకున్నట్టే చేసుకోండి. సేమ్ కాకపోతే పెద్దవి చపాతీలు చేసుకోవాలంతే. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా రౌండ్ షేప్ ఉన్నది తీసుకోండి. కప్పు కానీ లేదంటే ఇలా గ్లాస్ కానీ కట్ చేసుకోవడానికి ఇలా రౌండ్ షేప్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎన్నైతే చపాతీ కట్ అవుతాయో అన్నీ కట్ చేసుకోండి. అన్నీ ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ ఏవైతే ఎక్స్ట్రా ఉంది కదా, అది సైడ్స్ అంతా తీసేసుకోండి. తీసుకొని అది నెక్స్ట్ మళ్ళీ చేసుకునేటప్పుడు దాంట్లో కలిపేసుకోండి. ఇప్పుడు ఒక స్పూను స్టఫింగ్ తీసుకోండి. ఇలా బంగాళదుంప ముద్ద తీసుకొని అన్నిటి మీద పెట్టండి. పెట్టిన తర్వాత ఇలా మొత్తం అంతా నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే ఇలా నొక్కినట్టు మొత్తం అంతా స్పూన్తోనే మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. మరి ఎక్కువ స్టఫింగ్ పెట్టద్దు. అన్నీ ఇలా స్టఫింగ్ ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కటి చేతిలోకి తీసుకోండి. తీసుకొని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేయండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయండి సరిపోతుంది. జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇంకా కదలకుండా ఉంటుంది. మనకి స్టఫింగ్ అస్సలు బయటికి రాదు కూడా మనం ఫ్రై చేసుకునేటప్పుడు. ఇలా అన్నీ ఫిల్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా గోధుమ పిండిని కలిపుంచుకున్నాం కదండి, అది తీసుకొని దాంట్లో ఇప్పుడు ఒక అర స్పూను ఎండుమిరపకాయల పొడి వేసుకోవాలి. ఒక అర స్పూను నువ్వులు కూడా వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి.
ఇవి ఎందుకు వేసామంటే మనం ఇందులో డిప్ చేసినప్పుడు ఇవి కూడా మనం ఏదైతే ఆ చపాతీ చేసాం కదా పైన లేయర్‌కి ఇవన్నీ అంటుకొని ఇవి కూడా అదే ఆయిల్‌లో ఫ్రై చేసినప్పుడు ఇవి కూడా కాలి బావుంటుంది టేస్ట్ క్రిస్పీగా. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ అక్కర్లేదు. అంటే ఇక్కడ డీప్ ఫ్రై ఏం చేయట్లేదు. జస్ట్ షాలో ఫ్రై చేసుకుంటున్నాము. అంటే లైట్‌గా ఫ్రై చేసుకుంటున్నాం అంతే. కాబట్టి ఆయిల్ ఎక్కువ పట్టదు. జస్ట్ ఒక పావు కప్ ఆయిల్ అలా వేసుకోండి అంతే కడాయిలో. చూసారా ఎంత తక్కువ ఆయిల్ వేసాను కదా! డీప్ ఫ్రై అయితే ఎక్కువ ఆయిల్ పడుతుంది. అంత ఆయిల్ అవసరం లేదు. చాలా కొంచెం ఆయిల్‌తోనే ఇవి ఫ్రై చేసుకోవచ్చు. ఇలా కడాయికి ఎన్నైతే పడతాయో అన్నిటిని గోధుమ పిండి గోధుమ పిండిలో డిప్ చేసుకొని నెమ్మదిగా కడాయిలో పెట్టుకోండి. ఇవి ఫ్రై చేసుకోవడానికి ఇలా వెడల్పుగా ఉన్న కడాయిలో ఫ్రై చేసుకోండి. ఇది స్టఫింగ్ బయటకొచ్చేస్తది అని అస్సలు భయమేం అవసరం లేదు. అస్సలు బయటికి రాదండి. చాలా పర్ఫెక్ట్‌గా వేగుతాయి గూడా. ఒక పక్క కొంచెం వేగిన తర్వాత నెమ్మదిగా రెండో పక్కకి తిప్పుకోండి. ఇవి ఆయిల్ గూడా అస్సలు పీల్చవండి. ఇవి పైన ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. అంటే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 పక్కల తిప్పుకుంటూ వేయించుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగతావి కూడా వేయించుకోండి. రెండో బ్యాచ్ వేయించుకునేటప్పుడు పిండి ఒకసారి చిక్కబడిపోయి ఉంటుంది కదా! అడుగు చేరుంటుంది కాబట్టి పిండిని ఒకసారి కలుపుకోండి. బాగా కలిపేసుకొని మళ్ళీ డిప్ చేసుకొని నెమ్మదిగా ఆయిల్‌లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి. గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. పిల్లలైతే ఇవి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. చాలా నచ్చుతాయి ఇంట్లో అందరికీ టేస్ట్ ఇవి. చాలా ఈజీగా కూడా చేసేసుకున్నాం గదా! ఎప్పుడైనా చపాతీలు చేసినప్పుడు చపాతీ ముద్ద మిగిలిపోతది గదండీ! అప్పుడైనా ఇలా ట్రై చేసుకోండి. చాలా ఈజీ, చాలా బావుంటుంది టేస్టు. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే గనక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.